హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లుకప్ ఫంక్షన్స్. The lookup function in Excel is used to retrieve a value from a one row or one column range. It performs a rough match lookup either vertically or horizontally. ఈ లుకప్ ఫంక్షన్ ఎక్సెల్ లో ఏం చేస్తుందంటే వాల్యూని రిట్రీవ్ చేయడానికి ఫ్రమ్ ఏ వన్ రో ఆర్ వన్ కాలమ్ రేంజ్, ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ రోస్ నుండి ఆర్ పర్టికులర్ కాలమ్ రేంజ్ నుండి మనం ఏదైనా వాల్యూని రిట్రీవ్ చేయడానికి ఈ లుకప్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ పర్ఫార్మ్స్ ఏ రఫ్ మ్యాచ్ లుకప్ ఎయిదర్ వర్టికల్లీ ఆర్ హారిజెంటల్లీ. ఈ వర్టికల్ గా హారిజెంటల్ గా మనకి వాల్యూ అనేది ఇవ్వడానికి వి లుకప్ హెచ్ లుకప్ అనేవి ఉపయోగపడతాయి. ఇట్ పర్ఫార్మ్స్ ఏ రఫ్ మ్యాచ్. సో మనం ఏదైనా వాల్యూ ఇస్తే దానికి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేది ఆ ప్యారలల్ రోలో ఆర్ ప్యారలల్ కాలమ్ లో. ఇప్పుడు మన దగ్గర 5 కాలమ్స్ ఉంటే నేను ఫస్ట్ రో ఇచ్చి నాకు ఫస్ట్ రోలో ఉన్న వాల్యూ ద్వారా నాకు మ్యాచ్ అయ్యేది ఫిఫ్త్ రోలో కావాలి. ఫస్ట్ కాలంలో ఉన్న ఒక వాల్యూ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేది నాకు ఫిఫ్త్ కాలంలో కావాలి, ఫోర్త్ కాలంలో కావాలి. ఈ విధంగా మనం ఈ లుకప్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ లుకప్ ఫంక్షన్స్ లో మనకి వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్. ఈ ఎక్స్ లుకప్ అనేది రీసెంట్ గా వచ్చింది. సో వి లుకప్, హెచ్ లుకప్ మనకి ఇంతకు ముందు నుండి ఉంటున్నాయి. సో ఫస్ట్లీ వి లుకప్, హెచ్ లుకప్ చూద్దాం. సో ఫస్ట్లీ వి లుకప్. వి లుకప్ వచ్చేసరికి VLOOKUP stands for vertical lookup and is a function used in spreadsheet. It is particularly used for looking up data vertically across columns. ఈ VLOOKUP అనేది నాట్ మోస్ట్లీ మనం కంప్లీట్లీ కాలమ్స్ కే యూజ్ చేస్తాం. VLOOKUP అనేది ఇప్పుడు మనం డేటాను తీసుకుంటే మనకి ఒక 3 కాలమ్స్ ఉంటే మనం ఫస్ట్ కాలమ్ యూజ్ చేసి థర్డ్ కాలమ్ లో ఉన్న సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ వాల్యూని బయటికి తీయొచ్చు. ఈ లుకప్ వి లుకప్ యూజ్ చేసి స్టాండ్స్ ఫర్ వర్టికల్ లుకప్ అంటున్నారు కదా. సో అలానే ఇట్ ఈస్ పర్టికులర్లీ యూజ్ ఫర్ లుకింగ్ అప్ డేటా వర్టికల్లీ. ఓన్లీ వర్టికల్ గా ఉండే డేటానే మనం రిట్రీవ్ చేసుకోగలం. తర్వాత దీని యొక్క సింటెక్స్ వచ్చేసి వి లుకప్, తర్వాత లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబర్, రేంజ్ లుకప్. ఈ లుకప్ వాల్యూ వచ్చేసి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానో అది ఆ వాల్యూ. దాని తర్వాత టేబుల్ అరే, అక్కడ మన దగ్గర ఉన్న డేటా టేబుల్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఆ రేంజ్ మొత్తాన్ని. దాని తర్వాత కాలమ్ ఇండెక్స్, నాకు ఫస్ట్ రోలో వాల్యూ ఉంది, దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ నాకు థర్డ్ రోలో. ఇప్పుడు థర్డ్ కాలం, ఇప్పుడు ఫస్ట్ కాలంలో నాకు ఒక వాల్యూ ఉంది, అది నేను థర్డ్ కాలంలో చూద్దాం అనుకుంటున్నాను. సో అది ఏ కాలమో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ కాలంలో నుండి నాకు అవుట్పుట్ కావాలా, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్ అనేది ఇక్కడ మనం ఇచ్చే నెంబర్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత రేంజ్ లుకప్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా లేకపోతే అప్రాక్సిమేట్, నా దగ్గర దగ్గరగా ఉంటే సరిపోతుందా లేకపోతే నీకు ఎగ్జాక్ట్ గా అదే కావాలా. ఇప్పుడు 85 ఉంది, 85 అంటే నీకు 84 వచ్చినా పర్లేదా లేకపోతే 86 వచ్చినా పర్లేదా. ఈ ట్రూ ఫాల్స్ అని మనకి రెండు ఆప్షన్స్ అయితే ఈ రేంజ్ లుకప్ లో మనకైతే కనపడతాయి. అప్పుడు మనం ఈ అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది చూడొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా. లుకప్ వాల్యూ అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూ. దాని తర్వాత టేబుల్ యారే, మనం ఆ సెల్స్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాం. కాలమ్ ఇండెక్స్ నెంబర్, ఏ కాలంలో మనకైతే అవుట్పుట్ ఉందో ఆ కాలమ్ అక్కడ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత రేంజ్ లుకప్, అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ హెచ్ లుకప్. హెచ్ లుకప్ ఏం లేదు, ఏదైతే వి లుకప్ ఉందో అది వర్టికల్, ఇది హారిజెంటల్ అంతే. హెచ్ లుకప్ ఈస్ పర్టికులర్లీ యూస్ఫుల్ వెన్ యువర్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ హారిజెంటల్లీ. ఇప్పుడు వర్టికల్ గా ఉంటే అది చేస్తాం, హారిజెంటల్ గా ఉంటే ఇది చేస్తాం అంతే. విత్ ద లుకప్ వాల్యూ లొకేటెడ్ ఇన్ ద ఫస్ట్ రో ఆఫ్ ది టేబుల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వి లుకప్, హెచ్ లుకప్ డేటా వచ్చేసి ఇప్పుడు ఈ లుకప్ వాల్యూ అనేది మనకి డెఫినెట్లీ అది ఫస్ట్ రోలోనే ఉండాలి. ఈ మనకి ఆల్రెడీ ఇంతకు ముందు ఇప్పుడు నా దగ్గర ఒక 4 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 4 కాలమ్స్ లో ఫస్ట్ కాలంలో ఉంటే ఓకే, కానీ ఇది సెకండ్ కాలం ఉంటేనే ప్రాబ్లం, మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. మనం ఫర్దర్కి వెళ్ళే కొద్దీ మనం చూద్దాం. ఫస్ట్లీ హెచ్ లుకప్ సింటాక్స్ వచ్చేసరికి మనకి లుకప్ వాల్యూ, టేబుల్ అరే, రో ఇండెక్స్ నెంబర్, రేంజ్ లుకప్. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో లాస్ట్ లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబర్, రేంజ్ లుకప్. సో దీనికి దీనికి పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు, ఓన్లీ ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్, ఇక్కడ వచ్చేసరికి కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ మనం కాలంలో థర్డ్ కాలమా ఫోర్త్ కాలమా లేకపోతే సెకండ్ కాలమా అనేది చూస్తాం.
బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం రో, అది ఫస్ట్ రోనా సెకండ్ రోనా థర్డ్ రోనా అనేది చూస్తాం అంతే. దానికి దీనికి డిఫరెన్స్ రో కాలం అంతే. లుకప్ వాల్యూ సేమ్, ఏదైతే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం అది టేబుల్ యారే. మళ్ళీ డేటాని సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత రో ఇండెక్స్ నెంబర్, నువ్వు ఫిఫ్త్ రోలో ఉందా సిక్స్త్ రోలో ఉందా నీ అవుట్పుట్, ఆ వాల్యూ అనేది ఆ నెంబర్ ఇస్తాం. దాని తర్వాత రేంజ్ లుకప్ ట్రూనా ఫాల్సా, ఇంతే. దాని తర్వాత ఎక్స్ లుకప్, ఇది అప్డేటెడ్ వెర్షన్ మనకి. అదే అది వి లుకప్ హెచ్ లుకప్ చేయలేని వర్క్ ఈ ఎక్స్ లుకప్ అయితే చేస్తుంది. అందులోనూ మనకి ఇన్పుట్స్ ఇచ్చేవి కూడా తక్కువగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు కీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్ లుకప్, ఇది రీసెంట్ గా వచ్చింది అన్నాం కదా. సో దాంట్లో ఫ్లెక్సిబిలిటీ, ఎక్స్ లుకప్ కెన్ సెర్చ్ ఫర్ వాల్యూస్ ఇన్ ఎనీ డైరెక్షన్, లెఫ్ట్ రైట్ అప్ డౌన్, అన్లైక్ వి లుకప్ విచ్ ఈస్ లిమిటెడ్ టు సెర్చింగ్ టు ద రైట్. ఇప్పుడు వి లుకప్ హెచ్ లుకప్ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనకి లెఫ్ట్ నుండి రైట్ కి, ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఉంది, థర్డ్ కాలంలో థర్డ్ కాలంలో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విధంగానే మనకి పనిచేస్తుంది. సో ఈ ఎక్స్ లుకప్ అనేది అలా కాదు, మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. తర్వాత వెర్సటాలిటీ, ఇట్ కెన్ హ్యాండిల్ బోత్ ఎగ్జాక్ట్ అండ్ అప్రాక్సిమేట్ మ్యాచెస్. సో ఏ ఏ విధంగా వి లుకప్ హెచ్ లుకప్ కూడా అప్రాక్సిమేట్ మ్యాచెస్ ఉంటాయి, ఎగ్జాక్ట్ మ్యాచెస్ ఉంటాయి. సో అలానే సింప్లిసిటీ, ఎక్స్ లుకప్ ఆఫెన్ రిక్వైర్స్ ఫ్యూర్ ఆర్గ్యుమెంట్స్ దెన్ వి లుకప్ ఆర్ హెచ్ లుకప్. మనకి వి లుకప్ లో హెచ్ లుకప్ లో చూసుకుంటే ఎగ్జాక్ట్ వాల్యూ, తర్వాత రేంజ్, టేబుల్ యొక్క రేంజ్, దాని తర్వాత కాలం ఇండెక్స్ నెంబరు ఆర్ రో ఇండెక్స్ నెంబరు, దాని తర్వాత రేంజ్, అది ట్రూ నా ఫాల్స్. సో ఈ విధంగా ఉంది కదా. ఎక్స్ లుకప్ లో ఇవన్నీ అవసరం లేదు, ఒకసారి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ లుకప్, దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ లుకప్ ఫంక్షన్, దాని తర్వాత నాకు ఫైండ్ అవుట్ ఏదైతే వాల్యూ ఉందో ఈ గ్రేప్స్ అనే వాల్యూ ఉంది. ఈ గ్రేప్స్ వాల్యూలో గ్రేప్స్ తీసుకున్న తర్వాత మనకి జస్ట్ ఇది ఇది యాక్చువల్లీ నాకు యాపిల్స్ బనానాస్ గ్రేప్స్ మ్యాంగోస్ ఈ ప్రొడక్ట్ నేమ్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ప్రొడక్ట్ నేమ్ అని A2 to A5 ఇచ్చాం. దాని తర్వాత నాకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ప్రైస్ లో డైరెక్ట్ గా ఇలా ఇచ్చేసాం. కానీ వీ లుకప్ లో హెచ్ లుకప్ లో అలా లేదు. ఒకసారి మీరు చూసుకుంటే వీ లుకప్ హెచ్ లుకప్ లో అలా ఉండదు. ఇక్కడ లుకప్ వాల్యూ ఇవ్వాలి, టేబుల్ అరే మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి. అక్కడ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయక్కర్లేదు. నువ్వు ఫస్ట్లీ గ్రేప్స్ ఇచ్చావు కదా, ఆ గ్రేప్స్ ఎందులో ఉంది, ప్రొడక్ట్ లో ఉంది. సో అది మాత్రమే ఇస్తున్నావు ఇక్కడ. దాని తర్వాత ఏం ఇస్తున్నావు, ప్రైస్. సో ఈ కాలం మాత్రమే ఇస్తున్నావు, నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇందులోనే అని. ఇప్పుడు నీ దగ్గర 10 కాలమ్స్ ఉన్నా సరే ఆ రెండు కాలమ్స్ ఇస్తే సరిపోతుంది, నువ్వు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూడు A2 A5 ద రేంజ్ కంటైనింగ్ ది ప్రొడక్ట్ నేమ్స్. సో ఏదైతే ప్రొడక్ట్ నేమ్ ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసాం. B2 to B5 అంటే ద రేంజ్ కంటైనింగ్ ది కరెస్పాండింగ్ ప్రైసెస్, ఆ ప్రైసెస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసాం. సో ఈ విధంగా ఎక్స్ లుకప్ అనేది ఉంటుంది. ఒకసారి మనం వి లుకప్ హెచ్ లుకప్ ఎక్స్ లుకప్ ఒకసారి పర్ఫామ్ చేసి ఎక్సెల్ లో చూద్దాం. సో ఫస్ట్లీ వి లుకప్, ఇది ఒక డేటా తీసుకున్నాం. ఈ డేటా తీసుకున్న తర్వాత ఒకసారి వి లుకప్ పర్ఫామ్ చేసి చూద్దాం. ఈక్వల్ టు వి లుకప్ చేసిన తర్వాత లుకప్ వాల్యూ, వి లుకప్ వాల్యూ నువ్వేం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నావు. నేను టీవీని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. టీవీ యొక్క ప్రైస్, నేను టీవీ యొక్క ప్రైస్. ఇక్కడ చూడండి మధ్యలో కేటగిరీ ఉంది, ప్రైస్, స్టాక్ క్వాంటిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నాకు అనవసరం, ఈ ప్రొడక్ట్ నేమ్ నాకు అవసరం, ప్రైస్ అవసరం. సో ఈ టీవీ ఎంత ప్రైస్ ఉందనేది నాకు కావాలి. సో ఇక్కడ నేను అది తెప్పిస్తాను. ఎలా అంటే ఫస్ట్ వీలకప్ యూస్ చేసాం, దాని తర్వాత టీవీ. ఓకే, ఆ సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే టీవీ అని ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇచ్చేసాం. దాని తర్వాత ఏముంది, టేబుల్ యారే. టేబుల్ యారే వచ్చేసి యారే అంటే ఇది, ఇది మొత్తం మ్యాట్రిక్స్. సో ఈ టేబుల్ యారే సెలెక్ట్ చేసాం. దాని తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్, నేను ఎన్నో కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా, ఇది 1 2 3 4. ఇందులో నాకు ప్రైస్ అనేది థర్డ్ కాలమ్ లో ఉంది. సో నేను అందుకే 3 ఇస్తున్నాను. దాని తర్వాత రేంజ్ కప్, ఇది అప్రాక్సిమేట్ మ్యాచా ఎగ్జాక్ట్ మ్యాచా, నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో నేను ఫాల్ సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఎంటర్. ఇక్కడ చూడండి టీవీ అనేది ఎంత ప్రైస్, 40,000. సో ఇదే ప్లేస్ లో నేను టీవీ కాకుండా స్పీకర్ పెడతాను. పెట్టాను, 3,500 వచ్చింది. కరెక్టేనా? కరెక్టేగా. సో ఈ విధంగా వి లుకప్ అనేది మనం చూసుకోవచ్చు. అలానే హెచ్ లుకప్,
హెచ్ లుకప్ చూస్తే ఈక్వల్ టు హెచ్ లుకప్. హెచ్ లుకప్ వచ్చేసరికి మనకి లుకప్ వాల్యూ మనకి నేను సేమ్ ఎక్కడ టీవీ తీసుకుందాం లేకపోతే మౌస్ తీసుకుందాం. మౌస్ తీసుకున్నామా, సో అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా టైప్ చేసి అయినా చేయొచ్చు. కామా టేబుల్ అరే, మళ్ళీ అగైన్ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసామా. దాని తర్వాత రో ఇండెక్స్ నెంబర్, నీకు కేటగిరీ కావాలా, ప్రైస్ కావాలా, స్టాక్ క్వాంటిటీ కావాలా, ఏదనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు స్టాక్ క్వాంటిటీ చూద్దాం అనుకుంటున్నా హౌస్లో. ఇది ఎన్నోది, 1 2 3 4. దాని తర్వాత రేంజ్ లుకప్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. సో నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎంటర్ కొట్టా. 45 కరెక్టేనా కాదా? మౌస్లో వచ్చేసి మనకి స్టాక్ క్వాంటిటీ అనేది 45 ఉంది. అలానే నేను ఇప్పుడు మౌస్ కాకుండా ఇంకా నాకు రోటర్ చూద్దాం అనుకుంటున్నా. ROUTER ఎంటర్ ప్రెస్ చేశాను. ఏమొచ్చింది? రోటర్లో 25 వచ్చింది, 22 వచ్చిందా? సో ఇదే హెచ్ లుకప్. మనం ఇక్కడ వి లుకప్ అయితే వర్టికల్ గా ఉంది కాలమ్స్ వైజ్, హెచ్ లుకప్ అయితే హారిజెంటల్ గా ఉంది. సో ఇక్కడ అక్కడ మారేది మోస్ట్లీ ఇక్కడ ఇది, ఈ 4 అనేది ఆ రో నెంబరు, ఇదైతే కాలం నెంబరు ఇక్కడ. అవునా, ఈ థర్డ్ కాలంలో ఫైండ్ అవుట్ చేసాం కదా ప్రైస్, సో అందుకే 3 ఇచ్చాం. ఇక్కడ ఏంటి, ఫోర్త్ రోలో, అందుకే ఇక్కడ 4 ఇచ్చాం. అంతే, దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ ఎక్స్ లుకప్ లో మనం ఆ డేటా మొత్తాన్ని మనం అయితే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఉంటుంది, అన్ని పారామీటర్స్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రేంజ్ వాల్యూ, దాని తర్వాత మనం ఏదైతే చూస్తున్నామో దానికోసం సరిపోతుంది. ఇది ఇప్పుడు చూడండి, ఎక్స్ లుకప్ దాని తర్వాత నేను ల్యాంప్ చూద్దాం అనుకుంటున్నాను. ల్యాంప్ యొక్క ప్రైస్ చూద్దాం అనుకుంటున్నాను. సో ల్యాంప్ ఇచ్చాను, ల్యాంప్ కదా, ల్యాంప్ కామా. దాని తర్వాత లుకప్ యారే అంటే మనం ప్రొడక్ట్ నేమ్ అని అర్థం. ఎందుకంటే ల్యాంప్ అనేది ఎందులో ఉంది, ప్రొడక్ట్ నేమ్ లో ఉంది. ఈ ఎక్స్ లుకప్ తో ఇదే మనం ఇందాక ఏం చేసాం, ఆ, ఇప్పుడు ఏదన్నా మనకి ఒక ఇది ఉంది, ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ టేబుల్ మొత్తం అవసరం లేదు. లుకప్ యారే మనం ఎందులో చూడాలి, ఓన్లీ ఆ ప్రొడక్ట్ నేమ్ లో చూడాలి. సో ఇది మాత్రమే సెలెక్ట్ చేసింది. దాని తర్వాత రిటర్న్ యారే, నీకు ఎందులో కావాలి, నీకు కేటగిరీలో కావాలా, ప్రైస్ లో కావాలా, స్టాక్ క్వాంటిటీలో కావాలా, ఎందులో కావాలి, నాకు ప్రైస్ లో కావాలి. సో ప్రైస్ ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనకి, జస్ట్ ఈ 3 ఉంటే సరిపోతుంది. తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను, నాకు డైరెక్ట్ గా 1200 వచ్చేసింది. సో ఇది కరెక్టా కాదా? కరెక్టేగా. సో అలానే నాకు ల్యాంప్ ఇది, దాని తర్వాత నాకు ప్రైస్ లో కాదు, స్టాక్ క్వాంటిటీలో కావాలి. అప్పుడు నేను తీసేసి డైరెక్ట్ గా ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎంటర్. ఇది వచ్చేసి ల్యాంప్ లో నాకు స్టాక్ క్వాంటిటీ 30 ఉంది. సో అందుకే నాకు ఇలా వచ్చింది. అలానే ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారా, ఇందాక మనం ఫస్ట్ కాలమ్ ఫస్ట్ కాలమ్ వి లుకప్ లో, హెచ్ లుకప్ లో ఫస్ట్ రోను, అది మాత్రమే యూజ్ చేసి చేసాం. కానీ ఎక్స్ లుకప్ లో మనం సెకండ్ కాలమ్ యూజ్ చేసి మనం ఇదైతే ఫైండ్ అవుట్ చేసాం. ఈ వి లుకప్ లో కానీ హెచ్ లుకప్ లో కానీ మనకైతే ఈ సెకండ్ కాలమ్ యూజ్ చేసి ఒకవేళ ఇది ఉంటే మనకి ఇక్కడ నుండి ఫార్ములా అనేది వర్క్ అవ్వదు, తెలుసా. దాని తర్వాత హెచ్ లుకప్ లో కూడా మనకి కేటగిరీ నుండి అయితే వర్క్ అవ్వదు. ఓన్లీ ఎక్స్ లుకప్ లో మాత్రమే ఇది మిడిల్ లో ఉన్నా సరే వర్క్ అవుతుంది. దీంతో ఉన్న బెనిఫిట్ ఇదే.